హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 999. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు రాబోతున్నాను. అదేంటి అంటే నేను ఓన్ జర్నీలో టెంట్ ఎలా వేసుకుంటాను అనేది ఓన్గా అలా ఆల్రెడీ మీకు వీడియో చేసి పెట్టాను. ఫుల్ వీడియో కావాలి అంటే స్వప్న వ్లాగ్ 999 యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే చేసుకున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు నేను జర్నీలో ఏమేమి ఫుడ్ తీసుకోవడానికి, లేకపోతే నైట్ స్టే చేయడానికి లైటింగ్స్ కానీ, అలాగే ఫుడ్ చేసుకోవడానికి చిన్న స్టవ్ లేదా గ్యాస్ అవన్నీ ఎలా ఏంటి, ఎక్కడ కొన్నాను, వాటిలో ఎంత బరువు ఉంటాయి, మనం క్యారీ చేయడానికి ఎలాగా ఏంటి అనేది అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో చేయాలనుకుంటున్నాను. మీరందరూ కూడా వీడియో ఫుల్ వీడియో చూడండి. మీకు ప్రతిదీ కూడా అడ్రస్, ఎక్కడెక్కడ కొనుక్కున్నాను, వాటి ఉపయోగాలు కూడా మీరు తెలుసుకోవచ్చు, మీకు కూడా ఉపయోగపడవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ యొక్క అమూల్యమైన సబ్స్క్రైబ్, లైక్, షేర్ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ప్లీజ్. ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి ఇలాంటి వీడియోలే కాదు, ఇంకా చాలా వీడియోలు అయితే వస్తాయి. ప్లీజ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా త్వరగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ చిన్ని మడత పెట్టే స్టవ్ అనమాట. ఈ గ్యాస్ స్టవ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పోల్డ్ చేసేస్తారు ఎమ్మటే, అందుకే క్యారీ చేయడం చాలా ఈజీ. అలాగే ఈ గ్యాస్ కూడా వెల్ఫేర్ గ్యాస్, మనకి ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా దొరికితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ రెడ్ది ఉంది కదా, దాన్ని జస్ట్ ఇలా తిప్పి ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంటుంది, దాన్ని నొక్కగానే మనకైతే మంట ఫైర్ అవుతుంది. మనం దీని మీద 2 kgs వరకు కూడా రైస్ వండుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ గ్యాస్ మంచిగా కొంచెం నీట్గా వాడుకుంటే కనుక వేస్ట్ చేయకోకుండా 1 వీక్ అయితే వస్తుంది ఒక మనిషికి అయితే. చాలా బాగుంటుంది, క్యారీ చేయడం చాలా ఈజీ అనమాట. ఇది మడత పెట్టేసిస్తే చిన్న బాక్స్ అవుతుంది దీని కాస్ట్. అలాగే ఇది నేను ఎక్కడ కొన్నాను ఏంటని ప్రతి వస్తువు, ఇక్కడ చూపించబోయే ప్రతి వస్తువు కూడా మీకు ఎక్కడ కొన్నానో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి, ఇది మనం గ్యాస్ పెట్టుకుంటాము, బయట ఉంటాము, గాలి వస్తుంది, సరిగ్గా ఎలగదు అలా అనుకున్నప్పుడు ఇది విండ్ షీల్డ్, ఈ చుట్టూ కవర్ చేయడానికి ఈ విండ్ షీల్డ్ కూడా నేను అదే ప్లేస్లో తీసుకున్నా. చాలా బాగుంటుంది, ఇది కూడా క్యారీ చేయడం. చూడండి మొత్తం ఇలా కవర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి ఫైర్ వేసుకోవడానికి, ఇది గ్యాస్కి లింక్ చేసి మనం చేసుకుంటే ఏదైనా మంట పెట్టుకోవడానికి నైట్ పూట బాగుంటుంది అనమాట. కట్టెలు అవి వెలుగు అనుకున్నప్పుడు ఇది మనకు ఉపయోగపడిద్ది. ఇది కూడా అంతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేవాటి రైసు, కర్రీ అలా వండుకోవడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి అనమాట. ఇందుట్లో 2 మనుషులు అయితే ఈజీగా వండుకోవచ్చు. ఇలాగా మడత పెట్టేయచ్చు. అవి ఉన్నాయి కదా మనం పట్టుకునే హ్యాంగ్స్, అవి అయితే ఈజీగా ఫోల్డ్ అవుతాయి అనమాట. ఒక చిన్న బాక్స్ లాగా అయిపోతుంది. ఇది కూడా మినిమం ఒక 2-3 మనుషులకి వంట చేసుకునే పాత్రలు ఇవి. కొంచెం ఫ్రై చేసుకోవడానికి, వాటర్ కాసుకోవడానికి, కూర వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి అన్నీ ఉన్నాయి ఇందుట్లో. అలాగే ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఇచ్చారు, బట్ అవి నేను యూజ్ చేయలేదు. తర్వాత వచ్చేప్పటికి ఈ గిన్నెలు, ఆ చిన్న గరిటి అలా ఇచ్చారు. కొన్ని ఇవి మనకు సెట్ అవ్వని చెప్పి నా ఇంట్లోంచి అయితే నేను కొన్ని తీసుకువెళ్ళాను, అవి కూడా మీకు చూపిస్తాను నేను తీసుకెళ్ళాను అనేది. ఇది కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న పాత్రలాగా పెట్టేసుకోవచ్చు. చూడొచ్చు మీరు, చూసారా, ఒక దాంట్లో ఒకటి పెట్టగానే ఒక చిన్న సైజు ఒక మెనూ బాక్స్ లాగా అయితే అయిపోతుంది. ఓపెన్ చేసినప్పుడు ఇన్ని పాత్రలు అయితే మనకు వస్తుంది. క్యారీ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఈ కవర్లో ఇలా పెట్టేసేసి చేస్తే ఒక చిన్న బాక్స్ లాగా అయిపోతుంది అనమాట. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి చాలా ఇంపార్టెంట్ లైటింగ్స్. మనకి ఇది నాకు సోలార్ లైట్ అనమాట. దీనికి అవుట్పుట్ ఉంది, ఇన్పుట్ ఉంది. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి నా బ్యాటరీలో కూడా లేకపోతే పవర్ బ్యాంక్లో దీని నుంచి కూడా ఒక ఫోన్కి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే లైట్ వేరియేషన్స్ కొన్ని ఉన్నాయి. మనం ఏదైనా ప్రమాదంలో పడ్డప్పుడు కూడా పోలీసు వాళ్ళకు ఉంటుంది కదా, అలాంటి ఒక సిగ్నల్స్ కూడా ఉంది. ఇది చాలా బాగుంటుంది, ఎండలో పెడితే ఛార్జింగ్ అవుతుంది ఇది. ఆ తర్వాత ఇది హెడ్ లైట్ అనమాట. హెడ్ లైట్ మన వాష్రూమ్కి వెళ్ళిన నైట్ పూట అప్పుడు కూడా పనికి వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఈ హెడ్ లైట్ కూడా సోలారే. మనం ఒకవేళ ఎండలో పెడితే ఛార్జింగ్ అయిపోతుంది, కరెంటుతోనే కాదు. అలాగే మనకు ఎంతవరకు ఉంది దీంట్లో ఛార్జింగ్ అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ చిన్నది అయితే మాత్రం ఇది పాకెట్ అనమాట. మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఒక 1/2 అవర్ అట్లా పనిచేస్తుంది అనమాట. అది ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇవేవి పైర్ చేయవు అనుకున్నప్పుడు ఆ క్యాండిల్ కూడా వాడతాను. ఇది నా పవర్ బ్యాంక్. ఇందులో వైర్స్ అన్నీ ఉంటాయి. మినిమం ఒక 3 సార్లు అయితే ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నా ఫోన్స్కి. ఇది కూడా ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఇది కూడా తీసుకువెళ్తాను నేను. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, లైటింగ్స్ అయితే ఇవి. తర్వాత నెక్స్ట్ టైం వచ్చేప్పటికి ఇది స్పూను అండ్ పోర్క్ కూడా. ఇందులో ఒక చిన్న చాకు కూడా ఉంటుంది. ఇది కూడా మడత పెడితే ఒక చిన్న మినీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు యూజ్ అవ్వచ్చు. చూడండి, అది చాకు.
మనం ఏమన్నా టూల్స్ ఓపెన్ చేసుకోవాలంటే కూడా పనిచేస్తుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టగానే చిన్న ఒక పాకెట్లో పెట్టుకునే అంత అయిపోతుంది. ఒక స్పూను, ఒక పోర్కు, ఒక చిన్న కత్తి అయితే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అయ్యే ఐటమ్ అనమాట. ఇది గొడ్డలి కమ్ సుత్తి అనమాట. ఇప్పుడు నేను టెంట్ వేసుకునేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాను. నేను ఏదో చిన్న చిన్న కట్టెలు కొట్టుకోవాలి అనుకున్నప్పుడు గొడ్డలుగా యూజ్ చేస్తాను. అలాగే ఇక్కడ ఉన్న చిన్న లాక్ తీస్తే ఇక్కడ మనకు రెంచ్గాను లేదా ఏదైనా వైర్లో కట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది. ఇది మల్టీపర్పస్ అనమాట, చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎలా అంటే రంచు కానీ ఒక చిన్న చిన్నవి ఏమైనా టూల్స్ ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే చిన్న చాకు, ఒక స్క్రూ డ్రైవరు, ఓపెనరు, చిన్న కత్తి, ఇవన్నీ కూడా దీంట్లోనే ఇమిడి ఉన్నాయండి. ఇది చాలా బాగుంటుంది, నాకు భలే నచ్చిద్ది అసలు ఐటమ్ ఇది. ఎందుకంటే ఇది చిన్నదనమాట, పాకెట్లో కూడా పెట్టేసుకోవచ్చు సేఫ్టీ కోసం. మనం బయటకు వెళ్ళినప్పుడు నైట్ పూట కానీ ఏదన్నా కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా నేను ఇంట్లోంచి తీసుకెళ్ళాను. ఆ ప్లాస్టిక్ వాడుకోకుండా ఇది ఈ కత్తిరి కానీ, ఈ చిన్న చిన్న గరిటెలు కానీ, ఆ కప్పు కానీ, టీ కాఫీ తాగడానికి, లేదు అంటే భోజనం చేయడానికి ఈ ప్లేట్ అయితే నేను తీసుకువెళ్ళాను ఇంటికాడ నుంచి. అలాగే పొడులు వచ్చేపాటికి ఇంట్లో కరేపాకు పొడి, కొంచెం కందిపప్పు, ఉప్పు, కారాలు, అవి కూడా కొంచెం ఏది ఇంపార్టెంట్ అవి మాత్రం అయితే క్యారీ చేస్తాను. ఇప్పుడు చూపించబోయే వస్తువు అయితే పెప్పర్ స్ప్రే, చాలా ఇంపార్టెంట్ గర్ల్స్కి అయితే. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే జంగల్లో మనం ఇప్పుడు అడవిలో ఎవరు లేని ప్లేస్లో ఉన్నప్పుడు జంతువులు కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ, ఇంకే ఏ ఇతర జంతువు అయినా సరే అటాక్ చేస్తే ఈ స్ప్రే చేసినప్పుడు అసలు ఆ పవర్కి, ఆ మంటకి అవి మన మీద అటాక్ చేయవండి. చాలా మంచిది. అలాగే మనకి ప్రమాదము అనుకుంటే ఎవరి ద్వారన్నా ఇది మనకు ఉపయోగపడుతుంది. 1 అవర్ అయితే వాళ్ళు ఏం చేయలేరు, ఆ పవర్కి కళ్ళు కనిపించవు, మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మట్టి కంపల్సరిగా గర్ల్స్ క్యారీ చేయండి, నేను క్యారీ చేస్తాను ఇది కూడా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేపాటికి ఈ థ్రెడ్స్ అండి. ఇవి సాగే గుణం ఉన్నాయి, వీటి వల్ల నేను ఏదైనా కట్టుకోవడానికి ఉపయోగించుకుంటా. తర్వాత నా బ్యాగ్ ఇది. ఇందులో మినిమం 7-8 జతలు బట్టలు పడతాయి, బట్ నేను ఒక 3 జతలు మాత్రమే పెట్టుకుంటాను, మిగతా ఐటమ్స్ పెట్టుకుంటా. ఇది నా బ్యాగ్. ఇది మనం వేసుకొని ఏదైనా హైట్ ఎక్కాలన్నా చాలా ఈజీగా అనిపిస్తుంది క్యారీ చేయడము. ఎందుకంటే దీనికి వెనకాల బరువు అనిపించదు, ఇలా నడానికి కట్టేసుకోవచ్చు. నేను ఈ బరువుని మోయడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు, నడు నొప్పి కూడా రాదు. బ్యాక్ చక్కగా ఆనుకోవడానికి మెత్తగా స్మూత్గా ఉంటుంది. నేను తీసుకెళ్ళి ఐటమ్ మొత్తం అయితే ఇవి ఫ్రెండ్స్, ఇవి మాత్రమే నేను క్యారీ చేస్తే. ఇవన్నీ ఒక బ్యాగ్లో పట్టేస్తాయి నాకు, ఆ పెద్ద బ్యాగ్ కాకుండా ఈ చిన్న చిన్నవన్నీ కూడా. నెక్స్ట్ కూర్చోవడానికి ఒక చిన్న చైర్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వస్తువుల కాస్ట్ అలాగే అడ్రస్ కావాలి అంటే డిస్క్రిప్షన్ చూడండి ఫ్రెండ్స్. అలాగే నాకు ఒక లైక్, ఒక షేరు, సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.